డిసెంబర్ 13న లోక్సభలో జరిగినటువంటి భద్రతా వైఫల్యాలకు సంబంధించి విపక్ష ఎంపీలు చేసినటువంటి డిమాండ్ ప్రధానమంత్రి మోదీ గారు కానివ్వండి, అమిత్ షా గారు కానివ్వండి, భద్రతా వైఫల్యాలకు సంబంధించి మరి ఒక ప్రకటన అయితే విడుదల చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి డిమాండ్ చేసిన నేపథ్యంలో లోక్సభ, రాజ్యసభకు సంబంధించి మొత్తం 146 మంది ఎంపీలను సస్పెండ్ చేసినటువంటి నేపథ్యంలో మరి ఇండియా కూటమి ఆధ్వర్యంలో మొత్తం మీద కూడా మరి నిరసన కార్యక్రమాలు చేపట్టినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం ఇప్పుడు హైదరాబాద్ లో ఇంద్రపార్క్ వద్ద మనం ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు కొంతమంది ఉన్నారు, అదేవిధంగా ఇండియా కూటమికి సంబంధించినటువంటి నాయకులు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం. ఎన్నికల్లో ఏవైతున్నాయో తెలంగాణ మొత్తం అంటే ఇండియా కూటమి ఏదైతే ఉందో ఓటమి పాలైంది కాబట్టి పార్లమెంట్ లో ఈ రకమైనటువంటి ఆందోళన కార్యక్రమాలు చేస్తున్నారని చెప్పి వాళ్ళు బీజేపీ పార్టీ నాయకులు చెప్తున్నటువంటి పరిస్థితి. ప్రజాస్వామ్యంలో గెలుపోవడం సహజము. తెలంగాణలో మేము గెలిచాము, ప్రజాస్వామ్యంగా 10 ఏళ్లుగా పోరాడుతూ ఉన్నాము. గెలుపు ఓటం నిమిత్తం లేదు, పార్లమెంట్ మీద దాడి జరిగింది. మరి ప్రధానమంత్రి గారు ఫెయిల్యూర్ కదా, హోంమంత్రి గారు ఫెయిల్యూర్ కదా. ఆ ఫెయిల్యూర్ ని డిస్కస్ చేయడానికి పార్లమెంట్ లో అడిగితే హక్కు లేకుండా పార్లమెంట్ సభ్యులందరూ మూకుమ్మడి సస్పెండ్ చేశారు. ప్రజాస్వామ్యంలో ప్రజలతో ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధికి ఇలాంటి పరిస్థితి ఉంటే సామాన్య పరిస్థితి ఏంటి, అది తెలియజెప్పేందుకు మేము ధర్నా చేస్తా ఉన్నాము. ఇలా కేంద్రంలో 9.5 సంవత్సరాలుగా అధికారంలో బీజేపీ ప్రభుత్వం శాంతి భద్రత కాపాడడం ఫెయిల్ అయింది, విఫలమైంది. కాబట్టి ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్న ఈ పార్టీకి బుద్ధి చెప్పాల్సిన ఉంది. కాబట్టి ఈ ధర్నా కార్యక్రమం చేపడతాం. 2 సభలకు సంబంధించి, రాజ్యసభలకు సంబంధించి మొత్తం 140 మంది ఎంపీలను సస్పెండ్ చేశారు. అంటే గతంలో ఎప్పుడైనా ఈ రకంగా సస్పెండ్ చేసిన గత చరిత్రలో ఏ విధంగా ఇలాంటి సంఘటన జరగలేదు. ప్రజాస్వామ్యాన్ని ఈ రకంగా ఉక్కు సంఖ్యలతో అణచివేయలేదు. ఇది మొదటిసారి దేశంలో జరుగుతుంది కాబట్టి ఇంత పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం జరుగుతా ఉంది.